7 సంవత్సరాల దగ్గర నుంచి 16 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చి ఇక్కడ సంప్రదాయబద్ధంగా డ్రెస్ వేసుకుని వచ్చి మేమిచ్చే ఆ పేపర్లలో రామనామం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయవచ్చు. ఒక పేపర్లో అప్రాక్సిమేట్గా ఒక 200-300 అట్లుంటాయి. ఇది ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ప్రోగ్రాం అంతే. అందులో రామనామాన్ని రాసి పిల్లలు చక్కగా మన హిందూ సంప్రదాయం రాముడి మీద భక్తి పెంపొందాలని మా కోరికను మన్నించి పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఒక పద్ధతిలో అందరూ కూర్చొని రామనామం రాయాల్సి ఉంటుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి వారి వారి పిల్లల్ని సక్రమంగా ఒక లైన్లో కూర్చోబెట్టి, అమ్మ మన మహర్షులు మహామహర్షులు ఏమంటారంటే, చిన్నపిల్లలు వింటున్నారా? మన హిందూ ధర్మంలో ఉన్న దేవీ దేవతలు మొత్తం ఒకవైపు, వాళ్ళ నామాలన్నీ ఒకవైపు, ఒక్క రామనామం ఒకవైపు. చూసారా రామనామం ఎంత గొప్పదో? మన దేవీ దేవతలు మొత్తం ఒకవైపు, వాళ్ళ నామాలంతా, రామనామం మాత్రం ఒకవైపు అన్నమాట. అంటే అంత బలమైనది రామనామం. అందుకే మీ చేత మేము ఈ ఉగాది రోజున రామనామం రాయించాలన్న సంకల్పం మాకు కలిగింది. అది కేవలం మీ శ్రేయస్సు కోసమే. చిన్నపిల్లలు మీ పనులు మీరు చేసుకుంటూ కూడా లోపల అంతర్లీనంగా పిల్లలు వింటున్నారా? మనం ఎప్పుడు లోపల అట్లా అలవాటైతే ఒక 30-40 డేస్ చేసాం అనుకోండి, మనకు తెలియకుండా లోపల రామశబ్దం మన ప్రమేయం లేకుండా నడుస్తూ ఉంటుంది. రామ రామ రామ. అది మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. ఎంత శక్తి ఇస్తుందంటే మీకు చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, మీకు భయం అనేది ఉండదు, తర్వాత మీకు చదువులో వృద్ధి చెందుతారు, తర్వాత మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎప్పుడు రామశబ్దం పలుకొని రామనామం పట్టుకొని మన జీవితాన్ని అలా సాగించాలి. ఇంకా ఏం చెప్తారండి రామనామం గురించి? పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, అంటే ఈశ్వరుని ఏమని అడుగుతుందంటే, అయ్యా నువ్వు ఎప్పుడు ధ్యానం చేసుకుంటావు కదా, నువ్వు ఏం చేస్తావు ధ్యానాలు? ఏం జపం చేస్తావు? ఏదైనా శ్వాస ధ్యాస పెట్టావు? ఏం చేస్తావు అని అడిగితే, అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే, ఈశ్వరుడు నేను రామనామాన్ని చేపిస్తానని చెప్పాడు. అంత గొప్ప మహాపరమేశ్వరుడు కూడా రామనామాన్ని చేపిస్తాడు అన్నమాట. అలాగే మనం కూడా సామాన్య మానవులం కాబట్టి మనం కూడా రామ శబ్దాన్ని పట్టుకుని ఎప్పుడు జీవితం మొత్తం అలా నడుస్తూ ఉండాలి అన్నమాట. తర్వాత ఇంకొక గొప్ప విషయం, ఒక విచిత్రమైన విషయం చెప్తాను. చిన్నపిల్లలు మీరందరూ వినాలి. మీరు ఎప్పుడు రామనామం చెప్తూ ఉన్నారనుకోండి, లోపల చెప్తూ ఉన్నారనుకోండి, మీ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. మీరు రామనామం చెబుతూ ఉంటే మీ పక్కన గ్యారెంటీగా ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు. మీ పక్కన తెలుసా మీకు విషయం? తెలుసా? సో అతను ఉంటాడు మీ పక్కన. హనుమాన్ ఏమవుతుంది? మీకు ధైర్యం వస్తుంది, చదువు వస్తుంది, పట్టుదల, తర్వాత మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. స్నానం చేశాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక 11 టైమ్స్ అనండి. లేదంటే ఒక 5 మినిట్స్ టైం పెట్టుకొని ఈ 5 మినిట్స్ రోజులో నీకు ఇచ్చేస్తాను రామ అని చెప్పి హనుమంతుడికి ప్రామిస్ చేయండి. చేస్తారా? ఈరోజు ఉగాది రోజు మన తెలుగు సంవత్సరంలో మొదటి రోజు, తెలుసు కదా మీకు. ఈ రోజు మీరు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ ఉగాది వచ్చేటప్పుడు కూడా ప్రామిస్ మీద నిలబడాలి. చక్కగా రోజు స్నానం చేశాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 5 మినిట్స్ పాటు జపం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట తప్పకూడదు. హనుమంతుడు ఎప్పుడు మీ పక్కన ఉండాలంటే మీరు ప్రామిస్ మీద నిలబడాలి. మరి హనుమంతుడు రాముడికి ఇచ్చిన ప్రామిస్ మీద నిలబడుతున్నాడు కదా, మరి మీరు కూడా హనుమంతుడికి ఇచ్చిన ప్రామిస్ మీద నిలబడాలి.
ఒక అబ్బాయి ప్యాడ్ తెచ్చుకున్నట్టుంది, అడుగుతున్నాడు. ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రొవైడ్ చేయడానికి చెప్తాను. కూర్చోమని చెప్పండి. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండమ్మా దయచేసి. మనం మొదలు పెడుతున్నాం, 2 minutes మొదలు పెట్టబోతున్నాం. మే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి చా శ్రీరామ రామ రామేతి వచ్చిన పేరెంట్స్ వెనకాల కుర్చీలో కూర్చోవాల్సిందిగా అన్ని పరీక్షలలో కూడా చక్కగా ఉత్తీర్ణులవ్వాలని ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆయురారోగ్యాలతో అదేవిధంగా చక్కటి
విద్యతో వారు ముందుకు సాగాలని ఈ నూతన సంవత్సర ప్రారంభ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మొదటి రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమ ప్రారంభానికి ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటిసారి మన హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇటువంటి మంచి పండుగ రోజున, అది ముఖ్యంగా ఉగాది పండుగ రోజున ఆ స్వామివారి నామాన్ని ఇంతమంది చిన్నాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని చక్కగా ఆ స్వామివారి నామాన్ని రాయడం అనేది వారి యొక్క అదృష్టం అది. ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ తెలిసిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రేరేపించినటువంటి ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, వారిని ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి వారి తల్లిదండ్రులకి చెప్పగానే తల్లిదండ్రుల మాటలను చక్కగా వచ్చి కూర్చొని ఈ కార్యక్రమంలో ఆ స్వామివారి నామాన్ని భక్తి శ్రద్ధలతో రాసి స్వామివారిని ఆశీర్వచనాన్ని తీసుకున్నటువంటి చిన్నాళ్ళందరికీ కూడా ఆ రామచంద్ర యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగే తలే దేవతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోదిరాత్రమహర్ భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేన శతంజీవశనదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి తేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి ఐశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యస్మిన్నిదసేమవర్పయేంద్రావతీమపజతి మిహావః అయం మూర్ధా పరమేష్టి సువర్చ సమానానమశ్లోకోస్తు పశ్యతి పుత్రం ప్రజయా పశుభిర్మిదునే ధ్యాయతే విదిశోగ్నిహోత్రం జిహ్వతి యగుచేన ఏవం వేద చనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఇంద్రశ్రేష్టాని ద్రవిణాని దేహి చిత్తిం దక్షస్య శుభగత్వమస్మే బృహస్పతిర్వరుణం ధనమస్తు ధనస్య సోమినో మఖ్యం దదాదు సోమినిః భవంతి గుద పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు దేవి దివో అప్రస్య విద్యుతః రోహन्तు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజయే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే పద్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణవిత పరవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్కనకజితైష్ణాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ.